కోమటిరెడ్డికి పేరు వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నల్గొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ పోతే వాళ్ళ కడుపు మంచిగా ఉండదు. 10 ఏళ్ళల్లో 6,000 కోట్లు ఖర్చు పెట్టావు. మిషన్ భగీరథ ఏ ఊళ్ళో మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయా? నల్లా నింపగా నీళ్ళు వస్తున్నాయా? నల్లా ఇప్పే నీళ్ళు రాకపోతే ఓటు అడుగున్నారు. సిగ్గు లేకుండా ఊళ్ళలో తిరుగుతుంది. ఇంకా మీ అందరికీ చెప్తున్నా, 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే పొడవైన సొరంగం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నీళ్లు పోపించి నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు ప్రతి ఎకరానికి సాగునీరు. ఆ నీళ్లు మన శ్రీశైలంలో కరువు వచ్చినా తక్కువ నీళ్లున్నా మనకి నిరంతరంగా నీళ్ళు వస్తాయి. ఫ్లోరైడ్ కూడా తగ్గి మంచి వాటర్ పెరుగుతాయి. ఇకపోతే చివరిగా మనకు మూసీ కంపు ఉన్నదా లేదా? చప్పుడు చేయాలి. వీరే అసలు పాయింట్ ఇది. మూసీతో మనం బాధపడుతున్నామా? ఇక్కడ ఉన్నారు నార్కెట్పల్లి వాళ్ళు, నల్గొండ వాళ్ళు. మూసీతోని మనకు ఫ్లోరైడ్ కింద, పైన హైదరాబాద్ డ్రైనేజు, పండుకునే పరిస్థితి లేదు. లంగ్స్ ఖరాబ్, క్యాన్సర్ రోగాలు. దానికోసం మనం అడగలే, దేవుని భక్తం వరాలు ఏమని. ఇవాళ 30 లక్షల మంది ఎవరు పోయి ముఖ్యమంత్రి గారిని ఆ మూసి బాగు చేసి మంచినీళ్ళు ఉత్పత్తి చేయని చెప్పి అడగలే మనం. కానీ ఇవాళ పట్టుబట్టి మూసి ప్రక్షాళన చేపట్టి ఇవాళ పనులు చేపడితే దానికి కూడా కుల్లే. మిస్టర్ కేటీఆర్, కేసీఆర్, కిషన్ రెడ్డి గారు ఒక్కసారి వచ్చి మా నగరికలు మూసి దగ్గర మా వీరేశం గారు టెంట్ వేస్తారు, పండుకో. అంబర్పేట కాడ ఏసీ రూమ్లో పండుకున్నట్టు కాదు, నగరికల్ కాడ పండుగో. ఇంత దోవలు ఉంటాయి, ఈగలు. ఇవన్నీ చేస్తున్నాం. మీ అందరికీ చివరగా ఒకటే చెప్తున్నా, మన నాయకుడు ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు మాట్లాడిన తర్వాత మన గౌరవ నాయకులు మాట్లాడతారు. నేను ఒకటే, మనకు తప్పకుండా నల్గొండ అంటే ఏది? పోరాటాల జిల్లా. పోరాటం అంటే నల్లగొండ. చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి, ఆఖరి కొండా లక్ష్మణ్ బాబూజీ. మళ్ళా పక్కకే ఉన్న ఇక్కడ విగ్రహం పెట్టుకున్నాం. శ్రీకాంతాచారి, మన్నడి మణిదశం. స్వాతంత్ర సమర యోధంకి వెళ్ళి నేటి వరకు నేను కూడా ఆ ఉద్యమంలో ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి 3 ఏళ్లలో 3 రూపాయలు ఇవ్వలే. 10 ఏళ్ళు తెలంగాణ కూడా కొట్లాడితే కేసీఆర్ 10 రూపాయలు కాదు కదా అపాయింట్మెంట్ ఇవ్వలే నాకు. అందుకనే మా గౌరవ ముఖ్యమంత్రి గారిని నా రిక్వెస్ట్, ఇది పోరాటాల గడ్డ, జిల్లా కేంద్రం. లక్ష్మణ్ బాబూజీ మంత్రి పదవిని మనం తీసుకోలే. 94 ఏళ్ళ వయసులో దీక్ష చేసి ఢిల్లీలో. నా పరిస్థితి కూడా అదే ఉన్నది. కాబట్టి మా జిల్లాకి, నా కాన్స్టిట్యూన్సీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ క్యాబినెట్ అసలు నన్ను అడగనిక్కలేవు కదా. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసలు నా డిమాండ్ చెబుదామంటాకే మన ముఖ్యమంత్రి గారిని మాటలలో పెట్టిండు. 7 శాంక్షన్ చేస్తున్నాడు వెంకరెడ్డి గారి. అందుకనే చెప్తున్నా, మా గౌరవ ముఖ్యమంత్రికి రిక్వెస్ట్, తెలంగాణ ఉద్యమంలో నాకైతే సాటిస్ఫాక్షన్ ఉన్నది, తెలంగాణ వచ్చింది. కానీ నా కాన్స్టిట్యూన్సీ 3 ఏళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి కేసులు కూడా పెట్టించి నా మీద నిధులు ఇవ్వలేదు. 10 ఏళ్ళు అయితే ఈ రాక్షసుడు దొరగారు అసెంబ్లీలో ఆ స్వామి ఓడి నేను కొట్టిందే లేదు, నా పదవి వీకేసిండు. అప్పుడు ఫండ్స్ లేవు. ఈ 2 ఏళ్ళకెళ్ళే మీరిచ్చిన నిధులు నీ దాంతోనే ఇలా వేగవంతం చేస్తున్నాం. కార్పొరేషన్గా చేసినందుకు మీకు ప్రత్యేకంగా మా కార్పొరేషన్, మా మేయర్, డిప్యూటీ మేయర్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నది ఒక నల్గొండ కార్పొరేషన్ మాత్రమే. దానికి ఒక 300 కోట్ల రూపాయలు ఇస్తే టోటల్ కార్పొరేషన్ వితిన్ 6 మంత్స్లో అయిపోతుంది. ఒక 20 కోట్లతోని
50,000 జనాభా ఉన్న మా ముస్లిం సోదర సోదరీమణులు ఎప్పటికెళ్ళో ఒక షాదీఖానా కావాలంటారు, దాన్ని శాంక్షన్ చేయాలని. నేను ఎక్కువ డిమాండ్ పట్ట, నాకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, అందుకనే ఇది కంపల్సరీ కాబట్టి మీరు రిక్వెస్ట్ చేస్తూ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, గౌరవ ముఖ్యమంత్రికి ఏఎంఆర్ కాలువ 40 ఏళ్ళ కింద రామారావు కాలువ తీస్తే చంద్రబాబు నాయుడు గారు దాన్ని మెయిన్ కాలువ తీస్తే డిస్ట్రిబ్యూటర్స్ అని నేను కంప్లీట్ చేసిన. అది 8 మీటర్లు ఉండేది, 16 మీటర్లు అయింది. దానికోసం లైనింగ్ కోసం 450 కోట్లు శాంక్షన్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా నాయకుడు మా అన్నగారు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు. ఇంకొక 500 కోట్లు ఇస్తే టోటల్ లైనింగ్ అయిపోతుంది. సొరంగం కంప్లీట్ చేయండి. చివరిగా పోయినసారి 11 సీట్లు ఎవ్వరు కూడా 50,000 కంటే తక్కువ మెజార్టీ గెలవలే. మా శ్యామలు ఉన్నాడు, మా తుంగతుర్తి శ్యాములన్న టికెట్ల ముందు 15 రోజుల ముందు నా దగ్గరికి వచ్చాడు. సార్ పార్టీలో జాయిన్ అవుతా, నాకు టికెట్ ఏమి వద్దు అన్నాడు. నేనన్నా పిసిసి ప్రెసిడెంట్ దగ్గర పోదాం పానా, ఏమవుతుంది సార్ నీ దగ్గరే జాయిన్ అవుతున్నాడు. సరే టికెట్ ఇచ్చినాం. ఆయన దగ్గర 50,000 కూడా లేవు, 65,000 మెజార్టీ వచ్చింది. అట్లా 11 సీట్లు, 2 పార్లమెంటు, దక్షిణ భారతదేశంలో మంచి మెజార్టీ, ఎక్కడ రాలే ఈ మెజార్టీ. దీనికి డబల్ మెజార్టీతో సూర్యాపేటను కూడా గెలిపించుకొని 12 2 పార్లమెంటు, రాష్ట్రంలో 100 సీట్లు పైకి వచ్చే బాధ్యత నా వంతుగా పనిచేస్తాము. మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, అది శాంక్షన్ చేయాలని. దయచేసి మీ అందరూ కూడా మరొకసారి